హాయ్ బ్రదర్. టాపిక్ వచ్చేసరికి 2 కాళ్ళు కూడా బేబీకి అయితే ఎఫెక్ట్ అయితే అయిపోయినాయి. కాల్షియం లోపం ఇది. నా వల్లే చిన్న ఫాల్ట్ జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పేరెంట్స్ కింద వచ్చిన బేబీస్ ఇలా కాల్షియం లోపం వల్ల ఇలా సఫర్ అయితే అవ్వడం జరుగుతుంది. దానికి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేమ్ వచ్చి షెల్కాల్. మీరు స్క్రీన్ షాట్ ఏదైనా కొట్టేసి చూపించచ్చు. మీరు మెడికల్ షాప్లో మీకు షెల్కాల్ ట్యాబ్లెట్ అంటే ఇస్తారు. ఇది కాల్షియం అన్నమాట. ఇవ్వండి, ఇక్కడ డైరెక్ట్గా ఉంది చూడండి. డైలీ డోస్ ఆఫ్ కాల్షియం. హ్యూమన్స్ కూడా వర్క్ అవుద్ది బోన్స్కి. డెలికేట్ బోన్స్, కొందరికి బోన్స్లో ప్రాబ్లం ఉంటే దానికి యూజ్ చేస్తారనమాట. అదే ఇష్యూ ఇప్పుడు ఈ బేబీకి కూడా ఉంది. తర్వాత వచ్చి టానిక్ చూపిస్తే చూడండి. నేమ్ వచ్చేసరికి కాల్సిమస్ట్ స్ట్రాంగ్ లిక్విడ్ అని ఉంది, చూసారా. ఇది బర్డ్స్కి కానీ తర్వాత వచ్చి ఆవులకి వాటికి కూడా యూజ్ చేస్తారు. ఆవులకి, మేకలకి ఇది లిక్విడ్ అనమాట. ఇది పింక్ కలర్లో ఉంటుంది, చూస్తున్నారు కదా. సో దీన్ని నేను కొంత జస్ట్ చాలా చిన్నగా చూడండి, చాలా చిన్న లిమిట్ ఆఫ్ లిక్విడ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. దీంతో లైట్గా వాటర్ మిక్స్ చేద్దాం, ఎందుకంటే నేను చాలా చిన్న డ్రాప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది కంటిన్యూగా వాడుతూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3 to 5 days అట్లీస్ట్ వాడితే దీనికి రిజల్ట్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో వాటర్ కంటెంట్ కూడా మిక్స్ చేశాను, ఇందులో వాటర్ కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఏదైతే ట్యాబ్లెట్ మీకు చూపించానో ఆ ట్యాబ్లెట్ అనేది హాఫ్ ట్యాబ్లెట్ వేస్తే సరిపోద్ది. ఈరోజు హాఫ్ వేసారంటే మళ్ళీ అంటే ఈరోజు మార్నింగ్ హాఫ్ వేసారంటే రేపు ఈవినింగ్ హాఫ్ వేస్తే సరిపోద్ది. అలా ఒక 3 ట్యాబ్లెట్స్ అయినా తెచ్చుకుంటే మీకు యూజ్ఫుల్ ఉంటుంది అనమాట. ఒక బర్డ్కి అట్లీస్ట్ ఒక 3 ట్యాబ్లెట్స్ బిఫోరే క్యూర్ అయిపోతే ఇంకా హ్యాపీ. ఇవ్వండి, హాఫ్ చేశా కదా. సో బేబీకి వేసేస్తాను ఇప్పుడు. ఇది కాల్షియమే ట్యాబ్లెట్. తర్వాత వచ్చేసరికి ఈ లిక్విడ్ కూడా కాల్షియమే. బట్ అన్నీ కలిపిస్తే త్వరగా రిజల్ట్ ఉంటుందని నా ఒక ఫీల్ అనమాట. పక్కగా వాడాలని లేదు. షెల్కాల్ 500 అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కేవలం అది ఒక్కటి మాత్రమే యూజ్ చేసుకుంటే సరిపోద్ది. బట్ నేను కాల్షియం ఎలాగో లిక్విడ్ ఉంది కాబట్టి మన దగ్గర ఆ లిక్విడ్ కూడా నేనైతే మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో బర్డ్ తాలూకా ప్రజెంట్ కండిషన్ ఇది చూడొచ్చు. ఇవ్వండి బర్డ్ తాలూకా ప్రజెంట్ కండిషన్ చూస్తున్నారు కదా. ఫింగర్స్ ఎలా తిరిగిపోయాయి. మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బర్డ్ ఇది. ఇంకోటి వచ్చేసరికి నేను మేజర్గా చేసిన తప్పు ఏంటి అంటే బేబీస్ కేవలం ఒక్కదాని కింద బేబీ ఉంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను పట్టించుకోకుండా నేను గ్రిట్ అయితే పెట్టలేదు ఈసారి. ఆ గ్రిట్ పెట్టకపోవడం కొంచెం మైనస్ అయిందనే చెప్పుకోవాలి. ఫ్యాన్సీలు కూడా బయటకు కూడా వెళ్ళలేదు ఈసారి. అంటే కిందకి వెళ్ళి తినేసి వస్తాయి మట్టి, అవి కిందకి వెళ్తుంటే మన క్యాట్ అటాక్ చేయాల్సింది. ఆ భయం మీద నేను కిందకు కూడా విడిచిపెట్టట్లేదు ఇట్లీ. ఆ ప్రాబ్లం ఏమైందంటే దీనికి లెగ్ అయితే డ్యామేజ్ అయిపోయింది కాల్షియం లోపం వల్ల. సో ఇది రికవరీ అవుద్దా లేదనేది ఫైనల్ వరకు చూడండి. జస్ట్ 2 days ఆఫ్ రిజల్ట్ చూడండి. జస్ట్ 2 days ఆఫ్ రిజల్ట్ అమ్మా. ఇది మనం మెయింటైన్ చేసే మెడిసిన్ అటువంటిది, చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఇంకా దీనికి వచ్చేసరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే చాలా రోజుల నుంచి అలాగా కాల్షియం లోపం వల్ల అలా ఉండిపోయింది కదా. సో దానికి ఫింగర్స్ అయితే తిరిగిపోయి, ఎందుకంటే కింద అలా ఉండిపోయింది కదా. సో జస్ట్ చిన్నగా కిందన చిన్న సెట్టింగ్ చేద్దాము నెక్స్ట్ వీడియో కాదు వస్తుంది చూడండి. ఓకేనా. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చూడండి, చాలా రిజల్ట్ కనపడుతుంది. నడుస్తుంది అట్లీస్ట్ పిల్ల. ఓకేనా. జస్ట్ 2 days ఆఫ్ రిజల్ట్ అంతే. జస్ట్ ఒక ట్యాబ్లెట్ అంటే హాఫ్ ట్యాబ్లెట్ వల్ల ఈ రిజల్ట్ చూడండి, చక్కగా నడుస్తుంది. రెక్కతో వాడిచ్చేది కదా స్టార్టింగ్. కేవలం 2 ట్యాబ్లెట్ మాత్రమే వేసాను ఈరోజు. ఇప్పుడు ట్యాబ్లెట్ వేద్దామని వచ్చాను. చూడండి మీరు ఎంత పర్ఫెక్ట్గా నిల్చుందో. ఆ లెగ్ ఇష్యూ అనేది పోయింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. షెల్కాల్ అనేది సూపర్ పవర్ అనమాట వీటికి. లెగ్ ఇష్యూ అనేది దానికి ఒక సూపర్ పవర్. అది ఆ క్యాప్సిల్ అనేది ఎట్ స్థితిలో అందరూ తీసుకోండి. క్యాప్సిల్ కాదు, సారీ ట్యాబ్లెట్. అది ఎవరికైనా ఏదైనా లెగ్ ఇష్యూ కానీ ఎవరైనా ఎప్పుడైనా ఫేస్ చేసేటట్లయితే మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ.